निवेशितस्यात्मनि यत्सुखं भवेत् न शक्यते वर्णयितुं गिरा तदा स्वयं तदन्तःकरणेन गृह्यते स्वयं तदन्तःकरणेन गृह्यते। ఓం శాంతి 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 ఓం. ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞాన గంగ అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ప్రకరణం పరమేశ్వరుని గురించి నా అనుభవం అనే దాంట్లో శ్యామలయ్య గారు అనవసరంగా కాలక్షేపం చేస్తున్నారు. బలి పశువులను బలి ఇచ్చేటువంటిది తల్లిదండ్రి అవి కాదు, పరమాత్మను ఏ రకంగా గుర్తిస్తున్నారు అది చెప్పాలి. వేరే వారికి అవకాశం కూడా ఉంటుంటది కదా. ఉన్న సమయం అంతా దాంట్లో గడిపేస్తే వేరే వాళ్ళకు సమయం ఉండదు. మళ్ళీ మనం ఏ రకంగా గ్రహిస్తున్నాము అనేటువంటిది ఇంకా అంతకంటే తెలియదు. అందుకని సూటిగా 1-2 మాటల్లో చెప్పేయాలి. వేరే సాగదీస్తే దాంతో మనము ఎదుటి వారిలో చులకనైపోతాం. ఈ వ్యక్తికి ఇతనికి సమయం ఇచ్చారా, ఇతను కేవలం కాలయాపన చేస్తుంటాడు అనేటువంటి ఒక చెడు అభిప్రాయం ఏర్పడుతుంది అందరిలో. అందుకని సూటిగా చెప్పగలగాలి. ఇప్పుడు భాగ్యలక్ష్మి గారు నానబెడుతున్నారు. ఏమనుకుంటున్నారు? ప్రభాకర్ గారు నాకు ఇచ్చారు, పరమాత్మ సర్వవ్యాపకుడు అనుకుంటున్నారా? కానే కాదనా, అవునానా? ఏ రకంగా సగం చెప్పి వదిలేస్తున్నారు. సగం చెప్పి వదిలేస్తే దాంతో వినేటువంటి వారికి ఎవరు ఎటువంటి వారు నాస్తికులకు లేడని, భగవంతుడు లేడని ఆ ఓంప్రకాష్ నేర్పిస్తున్నాడు కదా, ఆవిడ చెప్తున్నది లేడని అని వారు నాస్తికులు అనుకుంటారు. ఉన్నాడు అని చెప్పేసి ఆస్తికులు అనుకుంటారు. ఇక ఏది తెలియని వారు ఎటు కాకుండా ఈవిడకు సమయం ఇచ్చారు, తీసుకొచ్చి మధ్యలో వదిలిపెట్టిన దేవుడు అని వాడు ఉన్నాడా లేడా అది ఏంటనేది తెలియదు. అందుకని విషయాన్ని స్పష్టీకరించాలి. మనకు అవకాశం ఇచ్చినప్పుడు ఆ అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. సరే, ప్రయత్నించండి. ఇప్పుడు మన ప్రకరణంలోకి వెళితే శ్వేతాశ్వతర ఉపనిషత్తు ఈ యొక్క 6వ అధ్యాయంలో 8వ సంపుటం పూర్తిగా అయిపోవచ్చింది. ఆ తర్వాత 9వ దాంట్లకు వెళ్ళేటువంటి ఆస్కారం ఉన్నది. కాబట్టి 8వ సంపుటంలో కొంచెం అవశేషంగా మిగిలి ఉన్నటువంటి రహస్యం అది ఈ రకంగా వస్తుంది. చూడండి. నతస్య కార్యం కరణం చ విద్యతే. ఆ పరమేశ్వరుడు చేయాల్సిందేమీ లేదు, చేసేదేమీ లేదు, అంతా అయిపోతుంది సంకల్పమయంతో. మనోరంజకం ఏంటంటే ఈ ఓంప్రకాష్ చదువు పూర్తయిన తర్వాత బ్రతుకుదేరు కోసం ఏదో ఒకటి చూడాలి కాబట్టి ఒక దగ్గర పనికి పోయాను. పనికి పోతే అక్కడ అందరూ ఒక అతను వచ్చి నువ్వు ఈ పని చేయి అని చెప్పేసి అందరికీ తల ఓ పని అప్పగించాడు. ఓంప్రకాష్కి ఓ పని అప్పగించాడు. అయిపోయింది. ఆయన కూర్చున్నాడు. ఓంప్రకాష్ ఏమన్నాడంటే, నువ్వు అందరికి పని చెప్తావు కానీ నువ్వేం పని చేయవేందుకు అని అడిగితే అందరూ నవ్వుతున్నారు. నవ్వుతున్నారు ఎందుకు? అందరూ పని చేయాలి కదా. మరి ఆయన కూర్చుంటాడు, మనకు పని చెప్తాడు, ఆయన కూర్చుంటాడు ఎందుకు అంటే, మనందరి చేత చేయించే పని ఆయన చేస్తున్నాడు. ఆయన గుత్తేదారు, ఆయన చేయడు. మనం ఎవరు ఎట్లా చేస్తున్నాడో చూస్తాడని అప్పుడు తెలిసింది. ఆ విధంగా ఈ పరమేశ్వరుడు ఏంటంటే అన్ని పనులు చేస్తాడు. మనము ఏ రకంగానైతే ఒక కర్తగా ఉండి ఒక చేతితోటి ఒక పనిముట్టును పట్టుకొని ఇంకొక పనిని చేస్తున్నట్టుగా మనం ఎట్లయితే ఒక పనివాడిగా, ఒక మేస్త్రిగా, ఒక బిల్డర్గా, ఒక ఆర్కిటెక్ట్గా
ఇంజనీర్గా ఎట్లయితే మనం కనబడుతున్నామో భగవంతుడు ఆ విధంగా కనబడడు. అతడు అన్నీ చేస్తాడు, మన వల్లనే అన్నీ చేస్తాడు, కానీ అతడు ఎందులో ఉండడు, ఎందులో కనబడడు, కానీ అన్ని పనులు చేస్తుంటాడు. అదే చెప్తున్నాడు అనమాట. నా తస్య కార్యం, ఇది ఆయన చేస్తున్న నా తస్య కార్యం, ఇది ఆయన పని కాదు, ఆయన గురించి కాదు. మనం ఏదైతే చేసుకుంటామో అది మన గురించి చేసుకుంటాం, మన స్వార్థం గురించి చేసుకుంటాం. అటువంటి స్వార్థం పరమాత్మకు లేదు కాబట్టి నతస్య కార్యం కరణం చ విద్యతే. ఇక చేయాల్సినటువంటి అవసరము, పనితనము ఆయనదేమీ ఉండదు, భగవంతుని ఏమీ లేదు. కాబట్టి ఇప్పుడు మనము ఏదైతే భగవంతుడు ఉన్నప్పుడు కనబడాలి కదా, చెయ్యాలి కదా, మరి చేయనప్పుడు అతడు దేవుడు ఎట్లయితాడు, అతడు స్వామి ఎట్లయితాడు అనేటువంటిది మనది మిడిమిడి జ్ఞానం. అందుకే చెప్తున్నాను కదా, ఈ ఓం ప్రకాశు విద్య పూర్తయిన తర్వాత అప్పుడు ఈ ఆధ్యాత్మిక జ్ఞానం లేదు, వేదం తెలియదు, ఏదీ తెలియదు. కాబట్టి అతను ఆ గుత్తేదారు ఎవరైతే ఉన్నారో, గుర్తపట్టుకున్న అతను అందరికి పని చెప్తాడు, కానీ ఆయన పని చేయడు, బతికి కూర్చుంటాడు. ఆయన ఇతని మిడిమిడి జ్ఞానంతో అడిగాడు కదా ఓం ప్రకాష్. ఆ విధంగానే ఈ యొక్క పరమేశ్వరుడు అంతటా ఉంటాడు, అన్నిట్లో ఉంటాడు, అన్ని పనులు ఆయన కారణంగానే జరుగుతుంటాయి, కానీ ఏ పనిలో అతను కనబడాడు. మరియు అతను ఏ పనిలో ఉండడు, ఏ పని చేస్తున్నట్టుగా కనపడాడు. పని నేనే చేసిన అంటాడు ఆచార్య. ఆ గుత్తేదారు ఏమంటాడంటే, ఈ పనులన్నీ నేనే చేసిన అంటాడు. అందరితో చేయిస్తాడు కానీ నేనే చేసిన అని అంటాడు. అందరికి చెప్పుకునేది అంటే ఈ పని ఎవరు చేశారు అంటే ఈయన చేశాడు అని చెప్పి గుత్తేదారు చేసిన వాళ్ళ పేరు ఉండదు అక్కడ. అదే ఇప్పుడు ఇంకొక ఉదాహరణ ఏంటంటే, యుద్ధం చేసి కాళ్ళు చేతులు విరగొట్టుకొని చచ్చిపోయేటువంటిదేమో సైనికులు, గెలిచేది మాత్రం గెలిచేది మాత్రం రాజు. ఏం అట్లా చూసుకునేంటి, మిట్ట మిట్ట చూస్తుంటారు. దాని ప్రతిఫలం పేరు రాజుకే వస్తుంది. ఏం శ్యామలయ్య గారు, అర్థమైంది లేదా? అర్థమవుతుంది ఆచార్య. రాజు గెలుస్తున్నాడు కానీ సైనికులు వాళ్ళకు పేరు ఏం రాదు, కార్మికులకు ఏం పేరు రాదు, రాజుకే పేరు వస్తుంది. రాజు ఊరికే కూర్చుంటాడు, ఆ యుద్ధంలోకి రాడు, ఆ దరిదాపులో కత్తి పట్టడు, డాలు పట్టడు, గుర్రం ఎక్కడు. ఆయన ఓడిపోయేది గెలిచేది అతడే. వీళ్ళు యుద్ధం చేసి కాళ్ళు చేతులు విరగొట్టుకొని చచ్చిపోయేది వీళ్ళకి ఏం పేరు లేదు. రాజు సంకల్పము అది ఉంది, రాజు సంకల్పం ఉంది, వీళ్ళందరినీ తయారు చేయాలి, ప్రోగు చేయాలి, విధంగా చేయాలి, యుద్ధం చేయాలని రాజు మొదట్లో సంకల్పం ఉంది, గట్టి సంకల్పం. ఇప్పుడు మయన్మార్ లో సర్జికల్ స్ట్రైక్ చేయించాడు ఎవరు? రాజ్నాథ్ సింగ్, మన రక్షా మంత్రి, అంటే ప్రధానమంత్రి, రక్షా మంత్రి అజిత్ ధోవల్ వాళ్ళంతా విచారించుకొని అక్కడ చేయించారు. భారతదేశం జయించింది అన్నది పేరు మాత్రమే ప్రపంచానికి అందరికీ తెలిసింది, కానీ సైనికులు వచ్చి వాళ్ళు అక్కడ తిరుగుబాటు చేశారు, కొట్టారు, చంపారు అనేటువంటిది సైనికులది ఎవరిది పేరు లేదు. తెలిసిందా? మన దేశం మీద తీవ్రవాదులను పురమాయించి వాళ్ళు ఉచ్ఛృంఖలత చేస్తూ మన దేశ శాంతిని భంగం చేస్తూ అస్థిరపరచడానికి చేస్తున్నటువంటి శక్తులను, దుష్ట శక్తులను అణిచివేయడానికి మయన్మార్లో వెళ్ళి చేశారు. అది మరి మీరు టీవీ చూడనట్టున్నారు, టీవీలో పేపర్లో చెప్తున్నారు కదా, విలేకరులు కూడా చెప్తున్నారు కదా, వినలేదా? విన్నాము యుద్ధం జరిగింది, ఇంతమంది చనిపోయారు, మళ్ళీ అది చనిపోయింది అనేది
చెప్తున్నారు, ఎట్లా చేశారని కూడా చెప్తున్నారు. మన పాకిస్తాన్ బాలాకోట్లో ఎట్లయితే చేశారో అదే విధంగా మయన్మార్ లో చేశారని చెప్పేసి చెప్తున్నారు. సరే, ఆ విధంగా అంటే నరేంద్ర మోడీ ఎప్పుడు తుపాకీ పట్టడు, అక్కడికి పోయి యుద్ధం చేయడు, కానీ జయించింది నరేంద్ర మోదీ, భారతదేశం జయించింది అని పేరు మాత్రం వస్తుంది అట్లా. అందుకని భగవంతుడు కూడా తాను ఏ పనిముట్టు పట్టడు, ఏ పని చేయడు, కానీ అన్ని పనులు జరిగిపోతాయి. ఇంతే తేడా. ఇప్పుడు ఈ శ్రీనివాస్ గారు గోశాల ఇక్కడ ప్రారంభిస్తాడు, ఎక్కడెక్కడో తిరిగి వస్తుంటాడు, అక్కడికి వెళ్ళి ఫోన్ చేసి అందరికి చేపిస్తుంటాడు. ఇక్కడ ఆవులకు పేడ తీసేవారు పేడ తీస్తున్నారు, గడ్డి వేసేవారు గడ్డి. ఆవులకైతే అన్ని అందుతున్నాయి, సేవలు అయితే అందుతున్నాయి. శ్రీనివాస్ గారు అర్థమైందా? అవును ఆచార్యజీ. భగవంతుడు ఈ మానవ దేహం కాబట్టి ఈ శ్రీనివాస్ గారికి ఒకరికి ఫోన్ చేయవలసి వస్తుంది, ఒకరికి చెప్పాల్సి వస్తుంది, ఒకరిని అరే అక్కడ అతను సరిగా చేస్తున్నాడు లేదు నువ్వు వెళ్ళి చూడమని చెప్పేసి ఇంకొకరిని మధ్యవర్తిని పెట్టాల్సి వస్తుంది. కానీ భగవంతుడికి అవేవి అవసరం లేదు. అంతే తేడా. ఎందుకు అంటే భగవంతుడు తత్సమహగా అతనికంటే గొప్పవాడు ఎవరు లేరు. అతనికి నువ్వు ఈ పని ఇలా చేసావు, ఇలా కాదు అలా చెయ్యి, ఇంతకంటే ఇంకా బాగా చెయ్యి, ఇంతగనం చేయకూడదు, ఇట్లా చేయకూడదు అని చెప్పేటువంటి వారు అతనికంటే అధికులు ఎవరు లేరు, అతనికంటే తెలిసిన వారు ఎవరు లేరు, అతనికంటే మించిన వారు ఎవరు లేరు, అతనితో సమానమైన వారు లేరు ఎవరు. అంతా అతని పిల్లలే. ఈ 84 లక్షల జీవరాశులు అన్నీ అతని సంతానమే. కాబట్టి అతని ఏ రకంగా చేస్తే అందులో ఒదిగిపోవాల్సిందే కానీ అతనికి వేలెత్తి చూపేటువంటి సామర్థ్యం ఇంకెవరికి లేదు. అతనికి మించినటువంటి వాడు, అతనితో సమానమైనటువంటి వారు మరెవరు కానరావట్లేదు. పరా అస్య శక్తి వివిధ. ఇక అతని యొక్క శక్తి ఎటువంటిది అంటే మన ఊహకందనటువంటిది. చెట్టుని ఏ రకంగా మొలిపిస్తున్నాడు, అది ఏ రకంగా మొలుస్తుంది, ఏ రకంగా పూస్తుంది, ఏ రకంగా కాస్తుంది, మనం సంభ్రమాశ్చర్యానికి గురి కావాల్సింది. ఆవు గడ్డి తింటుంటే పాలు ఇస్తుంటది, గడ్డితోటి పాలు ఎట్లా తయారైతాయి, ఆశ్చర్యం. సముద్రం నుంచి నీరు పైకి ఎట్లా లేస్తుంటది, పైనుంచి వర్షం పడడము అది ఒక సహజం, కానీ కప్పలు కూడా పడుతుంటాయి, చేపలు కూడా పడుతుంటాయి, అవి ఎక్కడికి పడుతుంటాయి, సంభ్రమాశ్చర్యం. మళ్ళీ ఇంత రాళ్ళు పడుతుంటాయి, ఎవరో విసిరి కొట్టినట్టుగా. వడగళ్ళు అంటుంటారు కదా, వడగళ్ళలో రాళ్ళు. ఇదంతా సంభ్రమాశ్చర్యం. మళ్ళీ పిడుగులు పడడం, భూకంపాలు రావడం, ఇదంతా ఆ యొక్క పరమేశ్వరుని యొక్క సృష్టి వ్యవస్థ. ఇదేంటంటే ఎవరైతే మేము కళ్ళతో చూస్తేనే నమ్ముతాము అనే వారిని ఎడపెడ వాయించడమే. ఈ యొక్క కరోనా ద్వారా కానీ, ఈ యొక్క ఉరుములు మెరుపులు పిడుగులతో, ఈ యొక్క అడవులలో నిప్పంటుకోవడం, మరియు ప్రతి పెద్దది అధికారం ఉన్నది చిన్నదాన్ని చంపుకు తినడం, ఆహారం. ఇప్పుడు మనుషులలో రోగిష్ఠులు చావు బ్రతుకుల మధ్యలో కుంటి గుడ్డి ఉంటుంటారు, కానీ అడవిలో చూడండి ఏదైనా కుంటుతూ ఎక్కువగా కనిపించదు. అది జ్వరం వచ్చినట్టుగా బాధపడుతున్నట్టుగా ఎక్కువ ఏది ఉండదు. ఏదైనా బలహీన పడితే దాన్ని వేరే చంపుకొని తినేస్తాయి. అడవులలో ఏ జీవిని చూసినా కూడా చాలా స్ఫూర్తిదాయకంగా, ఉత్సాహకంగా, తేజవంతంగా ఉంటుంటది. గమనిస్తున్నారా లేదా? పశువులలో కుంటివి గుడ్డివి ఏం లేకుండా అన్ని హుషారైన జంతువులే ఉంటాయి. ఎంత వాటి ముఖాల్లో ఎంత కడిగినట్టుగా ముఖం, ఎంత పశువులు పక్షులు ఎంత స్వచ్ఛంగా ఉంటాయో. ఈ యొక్క మనుషుడే ఈ రకంగా రోగాలతో, నొప్పులతో, చావు బ్రతుకులతో, వృద్ధాప్యంతో ఈ రకంగా ఉంటుంటాడు.
మనుషుడు ఎందుకు ఉంటాడు అంటే తెలివిమంతుడు కాబట్టి, తన ఆత్మరక్షణ గురించి చేస్తున్నాడు కాబట్టి, నేను చేస్తున్నాను ఎంత నేను అనేటువంటి దాంట్లో ఈ అహంకారమే. అహంకారానికి ఈ ఆత్మహత్య చేసుకోవడం అంటే ఏంటి? ఆత్మహత్య అంటే ఈ యొక్క ఊరి పెట్టుకోవడం, బావిలో దూకడం, నిప్పంటించుకోవడం కాదు. ఇవి శరీర హత్యలు. ఆత్మహత్య అంటే అబద్ధం ఆడడం, ఆడిన మాట నిలబెట్టుకోకుండా ఉండడం. ఇక్కడ ఆత్మహత్య జరుగుతుంది. విశ్వాసం కోల్పోవడం, నమ్మకం కోల్పోవడం, వ్యవస్థను భంగం చేయడం, ఎవరి పట్ల వారి పట్ల ఆదర్శ భావం, అతని మీద ఏ నమ్మకం ఏ విశ్వాసం లేకుండా కొల్లగొట్టుకోవడం, అబద్ధం ఆడడమే ఆత్మహత్య. ఇప్పుడు ఆడిన మాట భగవంతుడు సైతం దానికి చూపిస్తున్నటువంటిది ఏంటంటే, ఈ అబద్ధం ఆడేటువంటి వారికి పునర్జన్మ అనేటువంటిది అటు ఇటు ఎటు కాకుండా ఈ యొక్క మగవాళ్ళలో ఉండరు, అటు ఆడవాళ్ళలో ఉండరు, నపుంసక జన్మ లభిస్తుంది. ఎందుకంటే మాట మీద నిలబడాలి. అయితే అవుతుంది, కాకపోతే కాదు అనేటట్టుగా మనల్ని మనం సాధ్యమైనంత వరకు మన మాట మీద. అందుకే భగవంతుడు నోరు ఎందుకు ఇచ్చాడు అని అంటే, ఆ పశువులకు పక్షులకు నోరు ఎందుకు ఇవ్వలేదు అని అంటే, నువ్వు నీ వ్యక్తిత్వ వికాసం చేసుకుంటున్నప్పుడు నువ్వేదైతే చెప్తున్నావో నీ మాట మీద నువ్వు ఉంటే నీ ఆత్మరక్షణ, నీ ఆత్మ వర్చస్విత, తేజస్విత, మాట అంటే మాట కట్టుబడి ఉంటారు అనేటువంటి అభిప్రాయం, ఒక ప్రభావం అనేటువంటిది ప్రజల్లో కనబడుతుంటది. ఇక ఏ మాట చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా దాన్ని పాటించకపోవడం అనేటువంటి వాడొక మనిషి. ఇలాంటివి జరుగుతుంటావా లేవా? అమ్మా, ఎవ్వరు సపోర్ట్ చేస్తలేరు దేవుడు. వీళ్ళంతా ఆ కోవకు చెందినటువంటి వాళ్ళే అనిపిస్తున్నారు. ఇట్లా అబద్ధము అంటే అర్థం కాదు ఆచార్య. చనిపోయిన వాళ్ళు అబద్ధమా ఎట్లా? ఏమంటారు? ఇప్పుడు ఆత్మహత్య అబద్ధము అని అంటే చనిపోయిన వాళ్ళ అబద్ధమాడు, అది అర్థం కాలేదు ఆచార్య. అంటే భగవంతుడు ఒక మంచి అవకాశం ఇచ్చాడు, ఆ అవకాశాన్ని దుర్వినియోగపరచుకోవడం, అటు భగవంతుని లెక్క చేయకపోవడం, ఇక్కడ తన వ్యక్తిత్వ వికాసం కానివ్వకపోవడం, మధ్యవర్తిగా ఎవరితోటైతే మాట్లాడుతున్నారో వారి పట్ల నిరాశ, నిస్పృహ. ఒక పశువు, ఒక పక్షి, ఒక వృక్షము ఏ రకంగానో ఈ మాట్లాడే వ్యక్తి అంతకంటే ఘోరమైనటువంటి వాడు. ఎందుకు అంటే ఒక మాట చెప్పి నమ్మించి చేయనప్పుడు అది ఆత్మహత్యనే కదా. పశువు, పక్షి ఏ రకంగానో ఆ రకంగా. అందుకని మనల్ని ఇప్పుడు చిన్నవాళ్ళు, సామాన్యులు ఎంతైనా మాట్లాడచ్చు, వాళ్ళని ఎవరు లెక్క చేయరు. కానీ ఒక పెద్దవారు ఒక మాట అంటే మాత్రం అందరూ గుర్తుపెట్టుకుంటారు ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత. పిల్లలు ఎన్ని మాట్లాడినా వాళ్ళది లెక్కలేదు, కానీ తల్లిదండ్రులు ఏదైనా ఒక మాట మాట్లాడితే పిల్లలందరూ గుర్తుపెట్టుకుంటారు. ఈ సందర్భంగా ఒకటి నానుడు ఏమంటారు ఆచార్య అంటే, పేదోనికి మాట ఇయ్యరాదు, బలిసినోనికి సోటి ఇయ్యరాదు అంటారు. అది ఎట్లా అంటారు? అదే ప్రజలు, నాగరికులంతా ఏమైనా మాట్లాడుకోవచ్చు, కానీ ఒక సర్పంచ్ ఒక మాట అన్నాడంటే ఊరు వాళ్ళు, ఒక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, కలెక్టరు, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, రాష్ట్రపతి ఒక మాట అన్నారంటే అది అందరికీ గుర్తుండిపోతుంది. ప్రధానమంత్రి ఇట్లా చెప్పాడు, ఫలానా పండితుడు ఇలా చెప్పాడు, వాళ్ళకొక ఆదర్శం అయిపోతుంది, వాళ్ళకొక దిక్సూచి అయిపోతుండేది ఇలా చెప్పాడు అని అంటే. అదే చెప్పిన మాట చేయలేకపోవటం అంటే ఇక మనిషికి వాక్కునిచ్చాడు, దాన్ని సద్వినియోగం చేసుకోకపోవటం. భగవంతుడు ఇచ్చిన సామర్థ్యాన్ని వాళ్ళు కొల్లగొట్టుకుంటున్నారు. కొల్లగొట్టుకోవడం అంటే భగవంతుడు
ఆ వాక్చాతుర్యం యొక్క మాట్లాడే సామర్థ్యం యొక్క విలువ తెలియజేయడమే ఈ గుడ్డితనము, ఈ కుంటితనము, ఈ మూగతనము. కళ్ళిచ్చాడు, కంటికి చూసేటువంటి సామర్థ్యం ఇచ్చాడు, ఎప్పుడు చెడే చూశాడు, ఎవరిని చూసి ఓర్వలేదు. అందుకే ఆ కళ్ళ యొక్క సామర్థ్యం తెలియజేయడానికి దృష్టి పోగొట్టి గుడ్డి వాళ్ళని చేసి చూపిస్తున్నాడు. కాళ్ళని ఇచ్చినప్పుడు ఆ కాళ్ళ సామర్థ్యంతో ఎక్కడికి పోయాడంటే, ఎక్కడైతే ఎవరైతే చంపబడుతున్నారో, ఎవరినైతే చంపడానికో ఆ కాళ్ళను ఎప్పటికీ దుర్వినియోగం చేశాడు. కాబట్టి ఆ కాళ్ళతో పడగొట్టాడు వేరే వాళ్ళ జీవితాలను. కాబట్టి ఆ కాళ్ళు లేకుండా చేసి కుంటుకుంటా కాళ్ళ యొక్క విలువను తెలియజేస్తున్నాడు. ఈ నాలుకతోటి ఎప్పుడు మంచిగా మాట్లాడేటువంటి ఆ యొక్క వాక్ సామర్థ్యాన్ని మాట్లాడలేక మాట్లాడి కుటుంబాలు కూర్చడం, జీవితాలు కూర్చడం ఆ రకంగా చేస్తున్నప్పుడు మాట విలువ తెలియలేదు. కాబట్టి తనకి మాట పడగొట్టి మాట లేకుండా మూగవాణ్ణిగా చేసి దాని యొక్క విలువను తెలియజేస్తున్నాడు. అమ్మ నాన్న కడుపులో పుట్టించినప్పుడు వాళ్ళను వినియోగించుకోకుండా వాళ్ళను దురుపయోగం చేసి ఇష్టం వచ్చినట్టుగా తిట్టి ఆ రకంగా చేశాడు. కాబట్టి అతనికి అమ్మ నాన్న విలువ తెలియజేయాలి అంటే అమ్మ నాన్నను జీవితంలోంచి జరిపేయడమే. అమ్మ నాన్న లేకపోతే ఎటువంటి పరిస్థితి వస్తుందో ఆ అనాథ జీవితంలో అతనికి అమ్మ నాన్న యొక్క విలువ తెలియజేయడం. అందుకే ఆ అనాథలు చూడండి, అమ్మ నాన్న కోసం తహతహలు ఆడుతుంది. నాకు గనుక అమ్మ ఉంటే, నాకు గనుక నాన్న ఉంటే. అర్థం కావట్లేదా? అర్థం అవుతుంది ఆచార్య. పరమేశ్వరుడు ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతే అదే ఇక ఆత్మహత్య అంటే అది వేరేది ఏమీ లేదనమాట. అదే ఉన్నప్పుడు విలువ తెలుస్తలేదు, పోయినాక తుమ్ జానేక బా తుమారా యాదా అన్నట్లు పోయినాక భర్త వచ్చినాక బుద్ధిమంతులు అయ్యేటోళ్ళు, తల్లి వచ్చినాక బుద్ధిమంతులు. మా అమౌంట్ ఇట్లా అవుతుండే, మా అమౌంట్ ఇట్లా అంటే తర్వాత బాధపడుతున్నాగా, ఉన్నప్పుడు జాగ్రత్త పడతలే. అది రాజమనమ్మ గారు, ఇదే కర్మ ఫలితం ఆచార్య. మరి ఇది ఆత్మహత్య కూడా కర్మ ఫలితమేనా? అనుభవించడం తర్వాత కర్మ ఫలితం అండి. ముందు క్రియ చేసేటప్పుడు అమ్మగారు ఇక్కడ భగవంతుడు సామర్థ్యాన్ని ఇచ్చాడు. ఇప్పుడు కొంతమంది ఏమని చెప్తుంటారంటే, ఇప్పుడు పేరెత్తుకుంటే లేనిపోని గొడవలు వస్తాయి, కానీ తప్పట్లేదు. కానీ పేరు చెప్పకుండానే చెప్తాను. ఒక మంచి వ్యక్తిని, ఒక మంచి సంస్థను దాన్ని హస్తగతం చేసుకోవాలి అని అంటే ఇప్పుడు మాది హోమియోపతి డాక్టర్ అరుణ్ కుమార్ గారు వనస్థలపురంలో ఉన్నాడు, ఆర్య సమాజ గురు. వారు చెప్తుంటారు ఏంటంటే, ఒక వ్యక్తిని పిచ్చివాడని అని ఇంకా పదే పదే తన తోటి వాళ్ళతోటి అనిపిస్తే అతడు పిచ్చివాడు కాకుండా పిచ్చివాడుగా గుర్తింపబడతాడు. ఒక కుక్క అది పిచ్చిది కాదు, నేను పిచ్చిది అని నలుగురు చేత అనిపిస్తే అది పిచ్చిదానిగా గుర్తింపబడితే అందరు దూరం కొట్టేస్తుంటారు. ఈ రకంగా సంస్థను బదనాం చేయడం కానీ, ఆ వ్యక్తిని బదనాం చేయడం కానీ స్లో పాయిజన్ అంటే ఈ విష పదార్థాలు. ఇప్పుడు ఈ రాజస్థాన్లో, గుజరాత్లో, ఇక్కడ బీహార్లో అటుపక్క వీళ్ళు గుట్కలు తింటుంటారు కదా. ఈ గుట్కలు తినే దాని వెనుక రహస్యం ఏంటంటే, మన శరీరంలో ఏదైతే లాలాజలం తయారవుతుంటుందో లాలాజలమే అసలైనటువంటి శక్తి. ఈ శక్తి ఉండకూడదు. గుట్కలు తింటే అది ఒలిసి అది ఊమింపజేస్తుంటుంది. ఆ ఊమితోటి మన శక్తి అంతా బయటకు పోతే వాళ్ళు తీవ్రవాదులుగా దాడి చేస్తున్నప్పుడు, లేదంటే వాళ్ళ మన పాకిస్తాన్ సైనికులు, వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు, అక్కడి నుంచి చైనా వాళ్ళు మన దేశ సరిహద్దుల మీద వాళ్ళు దాడులు చేస్తుంటే మన వాళ్ళు తిరిగి ప్రతిక్రియ చేయడానికి సామర్థ్యం లేదు యువకుల్లో. ఈ గుట్కా అలవాటు చేసింది దాని గురించి. ఈ గుట్కా తినేవాళ్ళు, జర్దా తినేవాళ్ళు పదే పదే ఊమిస్తారు. అవునా సార్, ఊమిస్తారు. ఈ ఊమడం వెనుక రహస్యం ఏంటంటే, మనము ఏదైతే అన్నం తింటున్నామో, పోషక తత్వాలు, పౌష్టిక భోజనం తింటున్నామో, దానితోటి ఈ యొక్క లాలాజలము
అది చిక్కబడడం కాదు, పలసబడడం వల్ల ఊమి తయారవుతుంది. ఊమాలి. ఈ బీడి తాగే వాళ్ళు, గుట్కా తినేవాళ్ళు ఇది చేసేది దీని గురించి. దీని వెనుక కుట్ర ఏంటంటే వీళ్ళు ఈ యువకులు శక్తిమంతులు కావద్దు. ఈ వ్యసనం వెనుక దీని ఉన్న ఈ రహస్యం ఉంది. ఇదంతా ఇది పెద్ద కుట్ర అన్నట్టుగా. అందు గురించి అప్పుడప్పుడు ఇంకా ఈ గుట్కాలు తయారు చేసే వాళ్ళ వెనుక ఒకటి ఆ దేశద్రోహులతోటి చేతులు కలిపినటువంటి నాయకత్వం వచ్చినప్పుడు ఒక్కొక్కసారి ఏంటంటే రాజకీయ నాయకులు గమ్మును ఊరుకుంటారు. ఒక్కొక్కసారి మంచి వాళ్ళు వచ్చినప్పుడు అది వాళ్ళని పట్టుకుంటారు. ఈ యొక్క దీని గుట్కా బంద్ చేస్తుంటారు, సారాయి బంద్ చేస్తుంటారు, ఈ బీడీ బంద్ చేస్తుంటారు. ఇవన్నీ కారణం ఏంటంటే మంచిగా ఉన్నప్పుడు మన యువత ఎంత బలవంతంగా ఉంటే, బలిష్టంగా ఉంటే, ఆరోగ్యవంతంగా ఉంటే దేశాన్ని కాపాడుకోవడానికి ముందు తన ఆత్మరక్షణ చేసుకోవాలి. ఆ తర్వాత ఇంటి వాళ్ళను, ఆ తర్వాత పక్కింటి వాళ్ళను, ఊరిని, దేశాన్ని కాపాడడానికి ఈ యువతనే పనికి వస్తుంది. కానీ ఈ ముసలితోటి పిల్లలతోటి ఏమొస్తుంది? ఏం ఉపయోగం? అందుకని ఈ గుట్కా దాని వెనుక ఈ రహస్యం ఉన్నది. ఈ గుట్కా ఏంటంటే స్లో పాయిజన్, నెమ్మదైనటువంటి విషం. ఆ విషం ఏంటంటే ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఇక్కడికి వెళ్ళి మొదలవుతుంటుంది అనమాట. ఎందుకంటే వీళ్ళ మీద ఎంత దాడి చేసినా కూడా సమయానికి వీళ్ళు స్పందించరు. ఇప్పుడు హిందుత్వం మీద జరుగుతున్నటువంటి దాంతో సంభ్రమాశ్చర్యానికి గురయ్యేటువంటిది ఏంటంటే ఈ హిందుత్వం ఎక్కడ చచ్చిపోతుంది అని అంటే ఎక్కడైతే ఈ మూర్తి పూజ దగ్గర హిందుత్వం చచ్చిపోతుంది. అసలైనటువంటిది హిందుత్వం నిలబడాలంటే ఎక్కడ నిలబడాలంటే రాముని చరిత్రను చదివించండి, సీతమ్మ చరిత్రను చదివించండి, శివుని యొక్క చరిత్రను చదివించండి, హనుమంతుని యొక్క చరిత్రను చదివించండి. అక్కడ పౌరుషం వస్తుంది. విగ్రహాలను పూజ చేస్తే ఏమొస్తుంది? ఇప్పుడు ఇవాళ శ్రీనివాస్ గారు కూర్చొని తబలాను చూపెట్టారు. ఆ తబలను వాయించేది గుళ్ళో ఆ యొక్క అభిషేకం చేయించేటప్పుడు రికార్డింగ్ పెడుతుంటారు కరెంట్ మిషన్లతో. అదే ఇంకో నలుగురికి పనితనం అప్పగిస్తే వాళ్ళు శ్రద్ధ భక్తితో ఉంటారు కదా ఆ భజన కీర్తన చేయడానికి. అది చేయరు, రికార్డింగ్ పెడుతుంటారు. ఆ సుప్రభాతం కూడా రికార్డింగ్ పెడుతుంటారు. అదే పురోహితునికి పెట్టేసి అతనికి జీవనోపాధి కల్పిస్తే అక్కడ రక్షించబడుతుంది హిందుత్వం. ఈ మందిరాల వల్ల కాదు, ఈ విగ్రహారాధనతోటి కాదు. మన సీతమ్మ గురించి ఎందుకు తెలియకూడదు? అక్బర్ గురించి అయితే చదివిస్తుంటారు పాఠ్యాంశంలో. ఆచార్య ఇప్పుడు వినాయక చవితి చేస్తుంటే విగ్రహాలను తయారు చేస్తున్నారు. అక్కడ కూడా కొంతమంది వాళ్ళు జీవనభృతి పొందుతున్నారని అట్లా చెప్తున్నారు ఆచార్య. మరి అట్లా కూడా ఉంది కదా? ఇప్పుడు ఈ విగ్రహాలు వాళ్ళు తయారు చేస్తున్నారు, సరే వాళ్ళు పొందుతున్నారు. కానీ ఆ పూజ చేసే దగ్గర పూజారి కూడా కావాలి కదా. ఆ విగ్రహం యొక్క చరిత్రను చెప్పాలి కదా. వారు ఎక్కడ పుట్టారు, ఏం చేశారు, ఎందుకు వారిని మనం పూజించాలి. శివుడు ఏ రకంగా మనకు దేవుడు, కృష్ణుడు ఏ రకంగా మనకు దేవుడు, హనుమంతుడు ఏ రకంగా దేవుడు, మహావీరుడు ఏ రకంగా, దయానందుడు ఏ రకంగా, మహాత్మా గాంధీ ఏ రకంగా, వాళ్ళ చరిత్రలు తెలిస్తే కదా మన దేశ గౌరవం అనేటువంటిది చాటుకోవడానికి. ఇప్పుడు ఈ జెండాలు పెట్టుకొని ఇది భారతదేశం అని చూపించడానికి దౌర్భాగ్య పరిస్థితి కాకపోతే ఏంటి అంటే పాఠ్యాంశాలలో మన దేశ ఔన్నత్యం గురించి, మహాపురుషుల గురించి చెప్పలేకపోయినందువల్ల ఇప్పుడు మన జెండాలు పెట్టుకొని ఇది భారతదేశం అని చెప్పి అక్కడక్కడ ఈ మధ్య చూపిస్తున్నారు. శ్రీనివాస్ గారు అర్థమవుతుందా లేదబ్బా? పూర్వకాలంలో ఉండేనా మీరు చిన్నప్పుడు ఎప్పుడైనా జెండా కనబడేనా? జెండా వందనం రోజే జెండా కనబడేది, లేదంటే ప్రభుత్వ కార్యాలయాల మీద కనబడేటువంటి. కానీ ఇప్పుడు మాత్రం అక్కడ రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్ దగ్గర, పబ్లిక్ పార్కులలో అక్కడ పెట్టి చూపెట్టడం యొక్క ఉద్దేశం ఏంటి? ఆర్ఎస్ఎస్ వాళ్ళు మన క్లాస్ లో కూడా జెండా పెట్టిండ్రు కదా, అట్లా బాగా కదా అది. వాళ్ళు పెట్టింది ఏంటంటే అది కేవలం అలా ఎత్తే జెండా ఎగరేస్తుంటారు, వెంటనే తీసేస్తుంటారు. ఇతని వాళ్ళ ఉపయోగం ఏంటి? ఎగరే ఎక్కడ పడితే అక్కడ జెండాలు పెట్టు. జెండా ఎగరాల్సింది మన హృదయం, అంతఃకరణంలో, బయట ఎగరేసేది కాదు. ఆ గుడ్డముక్క గురించి కాదు. మన ఆ లోపల నుంచి మనం గట్టిగా నిలబడితే ఇటువంటి జెండాలు మనం ఎన్నైనా పెట్టుకోవచ్చు, ఇటువంటి విగ్రహాలు, ఇటువంటి గుడులు మనం ఎన్నైనా పెట్టుకోవచ్చు. వాళ్ళు చూడండి, వాళ్ళు మదర్సాలు పెట్టేసి, వాళ్ళు చర్చిలు కట్టేసి అక్కడ వాళ్ళు
ప్రతి ఒక్కరు బైబిల్ పట్టుకొని పోతుంటారు. అక్కడ వాళ్ళకి అన్ని చెప్తుంటారు. మరి మీ ఏ గుడిలో చెప్తున్నారు చెప్పండి హిందుత్వం గురించి, దేశం గురించి? ఇక్కడ దీని వైపు ఎవ్వరు దృష్టి పెట్టట్లేదు. హిందువులు సమైక్యంగా లేరు. ఎందుకు సమైక్యంగా ఉండాలి? దేనికి సమైక్యంగా ఉండాలి? అసలైనటువంటిది సంఘటితం కావడానికి చెప్పాలి. దేశ గౌరవం గురించి చెప్పాలి. మన మహాపురుషుల గురించి చెప్పాలి. సీతా, సావిత్రి, లక్ష్మీదేవి, ఝాన్సీకి రాణి రుద్రమాదేవి గురించి చెప్పాలి. వీళ్ళ కొరకన్నా తెలుసా? అక్బర్ గురించి తెలుసు, బాబర్ గురించి తెలుసు, టిప్పు సుల్తాన్ గురించి తెలుసు. మన ఋషి మహర్షుల గురించి ఎవరి గురించి అని తెలుసా? ఇప్పుడు 11 ఉపనిషత్తులు మనకు పూర్తిగా వస్తున్నాయి. ఇంకొక 4-5 రోజుల్లో పూర్తి అయిపోతాయి. ఈ ఋషుల పేరు ఎవరికైనా తెలుసా? మరి వీళ్ళ గురించి తెలియనప్పుడు మనం ఏ రకంగా ఆచరిస్తుంటాం? మనం ఏ రకంగా గొప్పగా అవుతుంటాం? ఇప్పుడు గుళ్ళల్లోనేమో ముట్టకు అంటారు. క్రిస్టియన్లు ఏమో అందరిని హక్కుంటారు, ఇట్లా వేసుకుంటారు. మీరు అన్నలు, నీ తమ్ముడు, కొడుకు, నా బిడ్డ, తండ్రి అంటే ఆ విధంగా చేసుకుంటే ప్రేమ అక్కడ పెరుగుతున్నారు. అది ఇక్కడనేమో ముట్టకు మడి లేదు, మీ ఆచారం లేదు, మీరు శూద్రులు అంటారు. అదంతా మూర్ఖత్వం. అందుకనే ఇది ఆత్మహత్య అనేటువంటిది అభిప్రాయం. గురువులు చెప్పేటువంటి, తెలివైన వాళ్ళు చెప్పేటువంటిది ఏంటంటే, ఎక్కడైతే మన వ్యక్తిత్వ వికాసం జరగదో, ఎక్కడైతే మన భగవంతుడి గురించి మనకు తెలియదో, ఎక్కడైతే మన పూర్వజుల గురించి, మన గోత్రం గురించి, మన వంశం గురించి తెలియదో, ఇదంతా పతనం, ఆత్మహత్య, అబద్ధాల నుంచి మొదలవుతుంది. అబద్ధం ఆడడం అంటే ఎందుకు మాట్లాడాలి? తెలిసినంత వరకు మాట్లాడాలి. ఈ ఆధ్యాత్మంలోకి రాగానే యమనియమాల్లో సత్యం గురించి నువ్వు సత్యం చెప్పాలి. ఆడిన మాట తప్పకూడదు. ఆ మాట మీద నువ్వు నిలబడు. నీ చుట్టూన్న వాళ్ళు నీకు భయపడతారు. నువ్వేమి చేయకు, వాళ్ళు కొట్టకు, తిట్టకు, ఏం చేయకు. నువ్వు చెప్పిన మాట చేయడానికి ప్రయత్నం చేయి. అర్థమవుతుందా లేదా? దుర్బుద్ధి గల వారు, దుష్టులు ఎవరైతే ఉంటుంటారో మన చుట్టూ, వాళ్ళకు భయం వేస్తుంది. మనం కేవలం సత్యం మాట్లాడితేనే. మరి ఆ రకంగా మనం ఎందుకు నిలబెట్టుకోకూడదు? బాలాజీ గారు, అర్థమవుతుందా లేదా? మరి ఏంటి లేదా? మనం ఒక మాట చెప్తే ఆ మాట మీద మనం ఎందుకు నిలబడం? మన వల్ల ఇంకెంతమంది అబద్ధాలు ఆడతారు? వస్తానన్నాడు కదా, ఎందుకు రాలేదు అని అంటే, ఇప్పుడు వారు వస్తానని చెప్పినటువంటి ప్రచారం చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు సంస్థలో ఉన్నారనుకోండి. వీళ్ళు ఇవాళ వస్తున్నారు, సామాన్లు తీస్తున్నారు, ఇది చేస్తున్నారు, లేదంటే సరుకులు తీసుకొస్తున్నారు, లేదంటే CCTV కెమెరాలు పెడతారని ఇప్పుడు మా ఆశ్రమం గురించి ఇలా జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే, ఇది చెప్పినప్పుడు వాళ్ళు ఎందుకు రాలేదంటే ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం? వారు ఆడిన అబద్ధం మనం ఆడాల్సి వస్తుంది. శ్యామలయ్య గారు, అర్థమవుతుందా? అందుకని ఇక్కడ ఒక్కరు కాదు, అందరూ ఇప్పుడు చెప్తారు కానీ చెయ్యరు. శ్రీనివాస్ గారు, నిజమే ఆచార్య గారు. మరి అది సొంత లాభం చూసుకొని అవన్నీ అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. మరి ఏడ లాభం ఆడుతున్నారు? ఏడ లాభం అంటే నమ్మించడం కదా, వస్తారు చేస్తారు అని అయిపోతుంది. ఇప్పుడు నా ఓంప్రకాష్ చెప్పారు, మీరు 1 సంవత్సరం మాకు సమయం ఇవ్వండి, మేము సవరించుకొని మేము అది ఆశ్రమాన్ని మళ్ళీ నడిపిద్దాం. 1 సంవత్సరం ఇస్తే మా ఇంటి పనులు కూడా అయిపోతాయి, నేను వస్తానని చెప్పేసి శ్రీనివాస్ అగ్నిహోత్రి గారు అన్నారు. 1 సంవత్సరం అయితే అయిపోతుంది, నేను కూడా వస్తాను ఆశ్రమానికి అని బాలరాజు గారు అన్నారు. ఇప్పుడు ఆన్లైన్ అగ్గనూరు బాలరాజు గారు, ఇంకా ఈ శ్యామలయ్య గారు అన్నారు, అందరు అన్నారు. అది ఏంటంటే ఇప్పుడు మరి 1.5 సంవత్సరం దాటిపోతుంది. వస్తాను చెప్పలేను ఆచార్య, ఇప్పుడు అందరి ముందు చెప్తున్నా. ఎప్పుడు ఫోన్ చేస్తే వస్తాను, అన్ని చూసుకుంటాను అని చెప్పారా లేదా? టైంకు వస్తా కానీ అక్కడనే ఉంటామని సాగదీయకండి, అయిపోయింది. అందుకని ఒక్కరి వల్ల ఇంకా అందరూ, మీ నాన్న వస్తాడంటే ఏమైంది, మీ అన్నయ్య వస్తారంటే ఏమైంది అంటే, ఊరు నుండి వచ్చేటప్పుడు కూడా అది ఏంటంటే, ఈ పరాయి వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు అవును వాళ్ళు ఇటువంటి వాళ్ళు ఇట్లా చేస్తారు. అదే తిరిగి మన దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం
తన వరకు వస్తే గాని తత్వం బోధపడదు అనేటువంటి సామెత ప్రకారం ఏంటంటే ఇక ఆత్మరక్షణ గురించి ప్రయత్నం చేసేటువంటిదే ఉంటది. అందుకని ఈ యొక్క అధ్యాత్మములో యమనియమంలో సత్యం గురించి సత్యం మాట మీద నిలబడడం, సత్యమే మాట్లాడడం, దానితోటి జరుగుతుంటది అన్నట్టు. ముందుకు పోవాల్సినటువంటి విషయం, ముందుకు పోయేటువంటిది పురోగతి మనం సాధించేటువంటిది యజ్జోపవీతం నుంచి మొదలవుతుంటది. యజ్జోపవీతం పరమం పవిత్రం, అక్కడికి వెళ్ళి పవిత్రం కావాల్సి వస్తుంటది. మన దగ్గర పేరుకుపోయినటువంటి జన్మాంతరంతో పేరుకుపోయినటువంటి ఈ అశుద్ధినంతా ఊడ్చి బయటకు పారదోలితేనే పవిత్రత మన దగ్గరికి వస్తుంది. అందుకే అబద్ధాలాడేవారు, దొంగతనం చేసేవారు, వ్యసనాల తోటి కూడినటువంటి వారు ఎవరైతే నియమ నిష్టలతోటి రోజు పూజ చేస్తుంటారో, రోజు యజ్ఞం చేస్తుంటారో, అది సాత్విక భోజనం శాకాహారులుగా ఉంటుంటారో, వారింటికి ఏదైనా పండుగ పేరు మీద పిలిస్తే ఈ వ్యసన పరులు రారు. అమ్మో వాళ్ళ ఇంటికా, ఏం వాళ్ళ ఇంటికాడ ఏమైనా దయ్యాలు ఉన్నాయా, వాళ్ళ ఇంటికాడ ఏమైనా క్రూర మృగాలు ఉన్నాయా, వచ్చిన వాళ్ళని అందరి ఏమైనా పొడిసి సంస్తారా? ఆచరణ ఉంది కాబట్టి వాళ్ళు రాలేరు, అంతఃకరణంతో వాళ్ళు చేయలేకపోతున్నారు కాబట్టి. అంతే, చేసిన వాళ్ళతోటి భగవంతుడు అటువంటి ప్రభావాన్ని మనకు ప్రసాదిస్తున్నాడు. ఇది భగవంతుని యొక్క వరదానం. మనల్ని శుద్ధం చేస్తున్నాడు, మనకు ఆ తేజస్విత ఇస్తున్నాడు, మనకు ఆ శక్తి సామర్థ్యాన్ని ప్రసాదిస్తున్నాడు. కనబడుతుందా లేదా? మరి ఆధ్యాత్మ్యం ప్రతిఫలించాలి అంటే ఈ విధంగానే ప్రతిఫలిస్తుంటది. మనం శుద్ధం కావాలి, పవిత్రం కావాలి. అందుకని మరి శ్రీనివాస్ గారు తన ఉడతా భక్తిగా తను చేసేటువంటిది గోసేవ చేస్తూ, ఆ యజ్ఞం చేస్తూ, అన్నదానం ఏదైతే చేస్తున్నాడో అది నిరంతరంగా కొనసాగాలి. వారు దాంట్లో సఫలం కావాలని ఆశిద్దాం. శ్రీనివాస్ గారే కాదు, శ్రీనివాస్ గారి లాగా ఎవరికి ఎంత తోస్తే ఎంతైతే చేస్తున్నారో అందరూ సఫలం కావాలి. వాళ్ళు క్రిస్టియన్లు కానీ, ముస్లింలు కానీ, ఎవరైనా కానీ, ఎవరైతే నిజాయితీగా చేస్తున్నారో వాళ్ళందరూ సఫలం కావాలి. అంతేనా? లేదంటే నేను ఒక్కనే సఫలం కావాలా? ఓం ప్రకాశ సఫలం కావాలి, మీరంతా ఎందుకు పనికి రాకుండా పోవాలి? నిజాయితీగా చేసేవాడు చూసేది పరమేశ్వరుడే ఉన్నాడు కదండి. ఈశ్వర అనుగ్రహమే ఇది. మనమంతా ఈశ్వరునికి ప్రీతి పాత్రలను కావాలి, ఈశ్వర అనుగ్రహం పొందాలి. అందు గురించి ఈ యొక్క ఆత్మ వికాసం, ఆత్మ ఉన్నతి, ఆత్మహత్య, ఆత్మికోన్నతి, ఆత్మహత్య, ఇది స్లో పాయిజన్ అన్నట్టుగా. అబద్ధం అది తెలియదు. అంటే ఒకేసారి అలా చెప్పమని కాదు. మనం ఎక్కడైతే, ఎవరి దగ్గరైతే మన వ్యక్తిత్వ వికాసం జరుగుతుందో, ఎక్కడైతే మనకు బాధ్యత ఉన్నదో అక్కడ మాత్రం తక్కువ, కనీసం జాగ్రత్తగా ఉంటే మంచిది కదా. వాళ్ళనైతే అబద్ధం ఆడించకుంటే బాగుంటది. రమలయ్య గారు అర్థమవుతుందా? మనం బాధ్యత పరంగా ఉన్నాం కాబట్టి, రథసారథులుగా ఉన్నాం కాబట్టి, మన దగ్గరకు వచ్చిన వారు మన మీద ఆశలు పెట్టుకుంటే అడుగుతారు, మరి ఇలా ఎందుకు జరుగుతుంది, ఫలానా వారు వస్తలేరా, ఫలానా వారు వస్తలేదు. వస్తామన్నారు, ఇప్పుడే చెప్పారు, అందరూ వస్తామన్నారు వాళ్ళని. మరి రాకపోతే ఏమైంది, మీరు చెప్తే ఇంకా రాలేదు వాళ్ళు అంటే ఇప్పుడు తను అబద్ధం ఆడి ఇంకొకరి చేత అబద్ధం ఆడించడమే కదా, అట్లా ఉంటుంది. అందుకని ఈ ఆత్మహత్య అనేటువంటిది రాజమణిమ్మ గారు ఈ మాట దగ్గర, ఇది స్లో పాయిజన్ అనమాట. నెమ్మదిగా వ్యక్తిత్వాన్ని చంపుకోవడం. స్వాభావికి జ్ఞాన బల క్రియాచ, మనం ఎందులో వెళ్తున్నామో, ఏ దిశలో వెళ్తున్నామో, దేనిని మనం బలపరుచుకుంటున్నామో, ఎటువంటి జ్ఞానాన్ని మనం నేర్చుకుంటున్నామో ఆ యొక్క గుణకర్మ స్వభావాలే చివరి శ్వాస వరకు సమకూరుతుంటాయి. ఇక దేహత్యాగం చేసేటప్పుడు అటువంటి ఏ స్వభావంతో అయితే దేహత్యాగం చేస్తుంటామో, పునర్జన్మ కూడా అటువంటి గుణకర్మ స్వభావాలతోటే మళ్ళీ పుట్టడం జరుగుతుంది. అందుకే ఈ కుంటితనం, అందుకే ఈ గుడ్డితనం, అందుకే ఈ పేదరికం, అందుకే ఈ యొక్క దరిద్రత, అందుకే ఈ యొక్క దొంగతనం, ఇవన్నీ చేసేటువంటిది వాళ్ళు పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మకు ఫలితం. అందుకని ఏం తెలుస్తుంది ఆచార్య అంటే, అందరు కరెక్ట్ బాటలే పోవాలనుకుంటాం కానీ కొన్ని ఇంటి పరిస్థితులు అవి ఉండడం వల్ల అట్లా కొంచెం
సరైన మాటకు నిలబడలేకపోతున్నాం. అదే అదే స్వామి, ఇప్పుడు ఏంటంటే అలాంటప్పుడు మౌనంగా ఉండండి. మౌనం ఉంటే కొద్దిగా మరి వారి ఏమి చెప్పలేదు అనేటువంటిది అయితే ఒకటి ఉంటుంది కదా, వారి మాట వల్ల వారు చెప్పలేదు. ఇందాక మీరు అంటున్నారు కదా, నేను వస్తాను సంవత్సరం కాక నేను వస్తాను ఆశ్రమంలోనే ఉంటాను అని చెప్పేసి నేను అనలేదని మీరు అన్నారు కదా. నాకు మీరు ఫోన్ చేయండి, 15 నిమిషాల్లో వస్తాను, 15 కిలోమీటర్లు ఎంతసేపు, మీరు ఎప్పుడు ఫోన్ చేసి నేను వస్తాను అన్నారా లేదా? మరి దానికైతే తలదించుకుంటున్నారు. తలదించుకోవద్దు, తలెత్తుకోవాలి. అదే అందుకని ఇది మనం ఎటువంటి భావజాలాన్ని ప్రోత్సహిస్తే ఆ రకంగా. సరే సరే, గతం గత గడిచిందాన్ని మర్చిపోండి. ఇప్పటి నుంచి ఎప్పుడు కళ్ళు తెరిస్తే అప్పుడే శుభోదయం, బ్రహ్మ ముహూర్తం ఈ యొక్క ఆధ్యాత్మంలో. ఏమంటారు శ్రీనివాస్ గారు? నిజమే ఆచార్య. ఇప్పుడైతే పరమేశ్వర తత్వం అర్థమవుతుంది కదా శ్యామలయ్య గారు, ఎందుకంటే వింటున్నాం కాబట్టి. అందుకని వాడు తోడు ఉంటాడు అనేటువంటి దాంతో కొంచెం ముందుకు రావాలి. మరి వచ్చినప్పుడే వస్తా ఉంటుంటే ఇంకా కొంచెం భగవంతుడు శక్తిని ఇస్తాడు. అప్పుడు ఎదుటి వాళ్ళకి కూడా అర్థమవుతుంది ఇంత ఈ మాట చెప్పాలా చెప్పొద్దా అనేటటువంటిది. అది మన ఆచరణలోనే ఉంటది కదా. ఎదుటి వాళ్ళని అనేదాన్ని కొంత మన ఆచరణలో తెలియనప్పుడు ఏమీ తెలియదు, కానీ ఇప్పుడు కొంచెం ఆచరిస్తా ఉంటే శక్తి భగవంతుడు ఇస్తాడు అనేది. అమ్మగారు మీరు చెప్తారు కాబట్టి ఇప్పుడు ఏమైతుంది అమ్మగారు అంటే, ఒక మాట ఇదే క్లాస్ లా మనం ఏమనుకుంటున్నాము, అందరూ ఉదయము సంధ్య చేయించేటప్పుడు ఉదయము అందరు టైంకు ఎవరైతే వాళ్ళ క్లాస్ ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా రావాలనుకుంటే మనమే పాటిస్తలేం. ఆ విధంగానే జరుగుతుంది ప్రతి ఒక్కటి కూడా. ముందు ఇప్పుడు దాన్ని అనుసరణ చేయాలి. ఇన్ని విషయాలు మనం సరిగ్గా పాటిస్తలేం. ఇప్పుడు పాటించాలి అండి, అది పాటించాలనేది ఒకళ్ళు కుదరలేదు.